ఇది ప్రకృతిలో ఒక వైవిధ్యమైన మూలకంగా పరిగణించబడుతుంది. కార్బన్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండ్స్ని ఏర్పరచడం వల్ల అత్యధిక సమ్మేళనాలు అనేవి ఏర్పడ్డాయి. ఆ కారణం వల్లనే కార్బన్ ఏమంటున్నాం మనం, కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నాం. కెమిస్ట్రీలో మొత్తం ఎందరు కింగులు ఉంటారండి? ఏం సార్ ఏం మాట్లాడుతున్నావు? హిస్టరీలోనే ఉంటారు సార్, ఇక్కడెక్కడ అంటే కుదరదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ విషయం. ఇది కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. కింగ్ ఆఫ్ మెటల్స్, కింగ్ ఆఫ్ మెటల్స్ గోల్డ్, ఆరం అంటున్నాం. కింగ్ ఆఫ్ మెటల్స్ గోల్డ్ అంటున్నాం, గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే కింగ్ ఆఫ్ కెమికల్స్, కింగ్ ఆఫ్ కెమికల్స్ అండి. కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4. ఇక్కడ ఈ ముగ్గురు కెమిస్ట్రీలో కింగులు అండి, గుర్తుపెట్టుకోవాలి. కింగ్ ఆఫ్ మెటల్స్ గోల్డ్ అండి, కింగ్ ఆఫ్ కెమికల్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి, కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంది కార్బన్ అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. కార్బన్ విభిన్న రకాలుగా బంధాలను ఏర్పరుస్తుంది, అంటే 4 ఏకబంధాలను ఏర్పరుస్తుంది, 4 ఏకబంధాలను ఏర్పరుస్తుంది, 2 ద్విబంధాలను ఏర్పరుస్తుంది. అట్లాగే కార్బన్ ఒక త్రిబంధం, ఒక ఏకబంధాన్ని ఏర్పరుస్తుంది. చూసుకోండి, 1 2 3 4 1 2 3 4 1 2 3 4. అట్లాగే కార్బన్ ఒక ద్విబంధము, 2 ఏకబంధాలను ఏర్పరుస్తుంది. అంటే ఇతర పరమాణులతోటి 4 ఏకబంధాలను ఏర్పరచవచ్చు, లేదా 2 ద్విబంధాలను ఏర్పరచవచ్చు, లేదా ఒక త్రిబంధం, ఒక ఏకబంధాన్ని ఏర్పరచవచ్చు, లేదా ఒక ద్విబంధం, 2 ఏకబంధాలను కూడా కార్బన్ ఏర్పరచవచ్చు. ఇట్లాంటి విభిన్న రకాల బంధాలను ఏర్పరచడం వల్ల కార్బన్ అత్యధిక సమ్మేళనాలను ఏర్పరచడం అనేది జరిగింది. అందువల్లనే దీన్ని మనం ఏమంటున్నాం, కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నాం. అదేవిధంగా కార్బన్ యొక్క రుణ విద్యుదాత్మకత వాల్యూ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ వాల్యూ 2.5 అండి, గుర్తుపెట్టుకోవాలి. 2.5 గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అత్యధిక క్యాటనేషన్ ధర్మం గల మూలకం, అత్యధిక క్యాటనేషన్ ధర్మం గల మూలకం, క్యాటనేషన్ ప్రాపర్టీ దేనికి ఉంటుంది? కార్బన్కే ఉంటుంది. సరే, ఏంటి అత్యధిక క్యాటనేషన్ ధర్మం అనేది? క్యాటనేషన్ ప్రాపర్టీ అంటే ఏంటంటే, ఒక పరమాణువు అదే పరమాణువుతోటి ఇట్లా అత్యధిక పొడవు దూరంగా బాండింగ్ను ఏర్పరుస్తూ సమ్మేళనాలను ఏర్పరిచే ప్రక్రియను మనం ఏమంటున్నాం, క్యాటనేషన్ ధర్మం అంటున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే, కార్బన్ ఇంకో కార్బన్ తోటి, ఆ కార్బన్ ఇంకో కార్బన్ తోటి, ఆ కార్బన్ ఇంకో కార్బన్ తోటి ఇట్లా బంధాలను ఏర్పరచుకుంటూ వెళ్తూ సమ్మేళనాలను ఏర్పరిచే ప్రక్రియను మనం ఏమంటున్నాం, క్యాటనేషన్ ధర్మం అంటున్నాం. అత్యధిక క్యాటనేషన్ ధర్మం అంటే అత్యధిక పొడవైన చైనును ఏర్పరిచేది, అత్యధిక పొడవైన సమ్మేళనాలను ఏర్పరిచే ధర్మం దేనికి ఉంటుంది? కార్బన్కే ఉంటుంది. మరి రెండవ అత్యధిక క్యాటనేషన్ ధర్మం ఎవరికి ఉంటుంది? సిలికాన్కు ఉంటుంది. సిలికాన్కు కేవలం 8 వరకు మాత్రమే ఉంటుంది. అంటే 8 సిలికాన్లు మాత్రమే ఇట్లా బంధంలో పాల్గొంటాయండి. 8 దాటిపోతే ఆ బాండింగ్ అనేది పాసిబుల్ కాదు. దేనికి? సిలికాన్కి. మరి కార్బన్కి మాత్రం అట్లా ఇన్ఫినిటీ వరకు కూడా ఏర్పరచడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్లనే కార్బన్కి అత్యధిక క్యాటనేషన్ ధర్మం, క్యాటనేషన్ ప్రాపర్టీ ఉందని మనం ఇక్కడ చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. క్యాటనేషన్ ప్రాపర్టీ అంటే ఏం లేదు, ఒక మూలకం అదే మూలకం తోటి కంటిన్యూగా బాండింగ్ని ఏర్పరిచే ప్రక్రియ.